ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ సురేందర్ గారు, శ్రీమతి దీప్తి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీమతి దీప్తి గారు, సురేందర్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మహాలయ పక్ష పితృ తర్పణం రోజులు సందర్భంగా మహాలయ సందర్భంగా మరియు పితృదేవతల శాంతి కోసం ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీ నాగిశెట్టి దిండికూర్తి గారు, అలాగే వారి జ్ఞాపకార్థంగా క్రీస్తు శేషులు శ్రీమతి సుబ్బరత్నమ్మ దిండికూర్తి గారి జ్ఞాపకార్థంగా, క్రీస్తు శేషులు శ్రీమతి నరసమ్మ బాణాల గారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. పితృదేవతలందరికీ మరియు పితృదేవతలకి నమస్సుమాంజలి తెలుపుతూ వారి శాంతి కోసం ఈరోజు నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి కోసం ఒక 2 మాటలండి. ఆ హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా ఆపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, క్రీస్తు శేషులు శ్రీ నాగిశెట్టి దిండికూర్తి గారికి, అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి సుబ్బరత్నమ్మ దిండికూర్తి గారికి, క్రీస్తు శేషులు శ్రీమతి నరసమ్మ బాణాల గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ, కొండయ్య గారికి, పార్వతి గారికి, సురేందర్ గారికి, శ్రీమతి దీప్తి గారికి, చిరంజీవి శాన్విక గారికి, చిరంజీవి వాద్య గారికి, శ్రీ దిలీప్ గారికి, తేజ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి దీప్తి గారికి, శ్రీమతి పార్వతి గారికి, శ్రీమతి తేజ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద ఎక్కువగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలనుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ సురేంద్ర గారు, శ్రీ దీప్ గారు అన్నదానం స్వీకరిస్తాం. ఈ రోజు అన్నదానాన్ని మేము జయకాలు, ఫ్రూట్స్ అరటిలు, స్వీట్ సేమియా పాయసము, రవ్వ కేసరి, పూరి, అలాగే గారెలు, రైసు, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఇడి